నుంచే ఆ జిత్తులమారి మాయ మంత్రగాడితో కలిసి అవనమ్మను అక్షయను ఎంతో ఇబ్బంది పెట్టింది. రేపు జరగబోయే పండుగలో కూడా తన బుద్ధి చూపించుకుంటుందని నాకు అనుమానం వచ్చింది. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మాయ మనసులో ఏముందో బయటపడేంత వరకు మనం ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉందాం. మాయకి మనం కనిపించకుండా దూరం నుంచి గమనిద్దాం. సరేనా? నాతో రా. వసీకర ఏం చేస్తుందో? వసీకరను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి. చెప్పు మాయ, ఏం చేస్తున్నావు వసీకర? సమయం చిక్కినప్పుడల్లా మన దైవమైన జటాను ఆరాధించుకోవడం తప్ప ఇంకా మనం చెయ్యగలిగేది ఏముంది మాయా? ఎందుకు చేసావు? ఏం మాట్లాడాలి? అక్షయ ఓనీల ఫంక్షన్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు. నీ మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అటువంటి పరిస్థితి రాదు మాయా. నువ్వు అనవసరంగా భయపడకు. అది అన్నపూర్ణాదేవి కొలువయ్యున్న నిలయం. ఆ ఇంటిలోని ప్రతి వస్తువు అమ్మవారి ప్రతిరూపం వంటిదే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది నిన్ను తాకినా నీ అసలు రూపం బయటపడిపోతుంది. గతంలో అవని వాళ్ళొక్క సుజాత ఆ ఇంటి ముందు కపిరాజు జెండాని పాతింది. అప్పుడు నేను దాటడానికి చాలా ఇబ్బంది పడ్డాను. నువ్వు కూడా ఇబ్బంది పడ్డావు, గుర్తుంది కదా? గుర్తుంది. అందుకే జాగ్రత్తగా అక్షయని పండుగలో అంతం చేసి పాడెక్కించాలి. మన లక్ష్యాన్ని నాశనం చేసిన ఆ తల్లి బిడ్డలిద్దరూ సర్వనాశనమైపోవాలి. ఇది మనకి మరో అద్భుతమైన అవకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. నా ఆశలన్నీ నీ మీదనే. అంతా నేను చూసుకుంటాను. నా మీద ఎవ్వరికి చిన్న అనుమానం కూడా రానివ్వను. మన శత్రువులను అంతం చేద్దాం. నాకు ఆహ్వానం అందింది. రేపు కలుసుకుందాం. అవని, నీ కూతుర్ని చూసుకుంటూ తెగ మురిసిపోతున్నావు కదా. రేపు నువ్వు ఘనంగా చేయబోతున్న వేడుకలో నీ కూతురి అంత్యక్రియలుగా మారబోతున్నాయి. మాయ మారిపోయినట్టుగా అందరి ముందు నటిస్తూ మన అక్షయకు ప్రాణగండంలా తయారైంది. తను ఎవరితో మాట్లాడిందో అర్థం కాలేదు. రేపు పండుగ దగ్గర మనం కాపలాగా ఉండాలి. మాయ ఎవరిని పంపిస్తుందో కనిపెట్టి అవనమ్మకు తెలియజేయాలి. సరేనా? పద వెళ్దాం. ఏంటమ్మా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్విలా చెప్తావని అనుకున్నాను. నాకు కావాల్సింది పెదవుల నుంచి బయటపడిన అబద్ధం కాదు,
నువ్వు మనసులో దాచిపెట్టుకుని మదన పడుతున్న నిజం. ఏం లేదమ్మా. అమ్మ దగ్గర ఇంకా అబద్ధం ఎందుకురా? రాత్రి మనం మీ నానమ్మ ఇంటికి వెళ్ళి తాళపత్రాలను చదివినప్పటినుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ మనసులో లేనట్టుగా ఉన్నావు. సరిగా నిద్రపోలేదు. ఎప్పుడూ లేనిది రాత్రి మధ్యలో కలవరంతో లేచావు. ఏదో విషయం నిన్ను వేధిస్తుంది. అందుకే నువ్విలా ఉన్నావు. నీ మనసులో ఉన్న అలచడికి కారణమేంటి? నీలో నువ్వు దాచుకోవడం వలన లాభమేంటి? ఇప్పటికైనా చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. చెప్తానమ్మా. రాత్రి నుంచి నాతో నేను సర్ది చెప్పుకుంటున్నా. మనసు కుదుట పడ్డం లేదు. నాలో నేను భయపడ్డం కంటే నా భయాన్ని నీ ముందుంచడం మంచిది. తాళపత్రాలలో ఏమీ లేదు, ఓణిల పండగ సవ్యంగా సాగిపోతుందని మీ అందరి దగ్గర అబద్ధం చెప్పాను. అందులో నాకు కనపడిన నిజం ఏంటంటే, జరగబోవు వేడుక వెనుక దాగి ఉంది రహస్యం. శుభకార్యం కాదది. జన్మనిచ్చిన వాడి పాలిట చావు కార్యం. కూతురి రూపంలో తండ్రికి మరణగండం. ఘట్టమనేని వంశంలో చిన్న కొడుక్కి ప్రాణ సంకటం. ప్రాణగండవా? ఇది ఇది నిజమా? నువ్వు పొరపాటు పడ్డం లేదు కదా? లేదమ్మా. ప్రాణగండవా? ఇది ఇది నిజమా? నువ్వు పొరపాటు పడ్డం లేదు కదా? లేదమ్మా. ఎందుకైనా మంచిది మరోసారి వెళ్ళి చదవదు పద. మరోసారి వెళ్ళి చదివినంత మాత్రాన అందులో ఉన్నది మారిపోదమ్మా. గతంలో నేను అర్చనగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చదవలేదు, మన ఇంట్లో ఎన్ని గండాలు చూడలేదు. ఇప్పుడు నేను పొరపాటు పడ్డానని నువ్వు అనుమానించవలసిన అవసరం లేదు. మరోసారి వెళ్ళి చదవాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ వల్ల నీ తండ్రికి ప్రాణగండం ఏంటమ్మా? నా వలన ఫంక్షన్ జరగబోతుంది కాబట్టి ఆ ఫంక్షన్లో ఏదైనా జరిగితే పరోక్షంగానైనా నేనే కారణమవుతాను కదా. అందుకే అలా రాసింది. ఫంక్షన్ని ఆపేద్దామమ్మా. పరోక్షంగానైనా నేనే కారణమవుతాను కదా. అందుకే అలా రాసింది. ఫంక్షన్ని ఆపేద్దామమ్మా. అవునమ్మా, ఫంక్షన్ చేయమని ఆశపడి అడిగింది నేనే. ఇప్పుడు భయపడి ఆపేయమంటుంది నేనే. నాన్న ప్రాణగండం నుండి బయటపడటం కంటే మనకు కావాల్సింది ఇంకేముంది? ఆపేద్దామమ్మా.